రంగారెడ్డి జిల్లా కర్తాల మండలం అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహోత్సవాలకు ముత్సాబైంది. ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు కొనసాగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4వ వేడుకలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ధ్యాన విలువలను ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ విశ్వవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేశారని నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 21వ తేదీని ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలకు పెద్ద ఎత్తున ధ్యానులు, ధ్యాన గురువులు వచ్చే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆల్ ఇండియా ధ్యాన మహాయోగం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా పత్రిజీ లేని లోటు రాకుండా ధ్యాన మహాయాగాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పత్రిజీ స్థాపించిన మహా పిరమిడ్కు కర్తాల ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు లభించిందన్నారు. 21న ఉదయం 10 గంటలకు ధ్యాన గురువు పత్రిజీ సతీమణి స్వర్ణమాల పత్రిజీతో కలిసి ఈ యాగాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పత్రిజీ మహా పిరమిడ్కు లక్షలాది మంది ధ్యానులను తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతిరోజు 1,00,000 మంది ధ్యానులతో నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు భారీ ఎత్తున రానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. చేయగలరని మరొకసారి మీ అందరికీ మనవి. ఈరోజు మీ సమయం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు మరొకసారి. ఎంతోమంది చిన్నపిల్లలు తీసుకొని వస్తారు, ఆ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ధ్యాన పరిచయం, వారిని ఆట ఆడిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే చెప్పడం ఏంటంటే దాదాపు 3 సంవత్సరాల ఏజ్ నుంచి మొదలు పెడితే 100 సంవత్సరాల మనిషి వరకు కూడా ఇక్కడ వస్తే ఎవరి లెవెల్లో వారు బిజీ ఉండే విధంగా 11 రోజులు ఒక క్షణం వృధా కాకుండా ధ్యానము, జ్ఞానము, ఎన్నో కార్యక్రమాలతోటి ఆ 11 రోజులు జీవితంలో మర్చిపోని విధంగా వారు ఆనందం ఉండే విధంగా, వారు సంతోషపడే విధంగా, వారు ఎంతో జ్ఞానం పొందే విధంగా ట్రస్ట్ వారు కార్యక్రమాలు డిజైన్ చేసి దీని సంవత్సరం దాదాపుగా 70,000 మంది వస్తారని అంచనా. ఎందుకంటే మాకు వస్తున్న ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 10 లక్షల ప్లేట్ల భోజనం పెట్టాలనే లక్ష్యం మీద చేస్తున్నాం. ఈసారి వసతులు ముఖ్యమైన ఒక 4 స్టార్ కేటగిరీలో స్టాండర్డ్లో ద్వారకా నివాస్ అనేది ఈసారి అకామిడేషన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు పత్రిజీ గారి యొక్క సమాధి శక్తి స్థల్గా మాదేవి అండ్ టీం కలిసి ఒక 50% అది కంప్లీట్ అయింది. అలా ప్రతి సంవత్సరం ఎంతో ప్రోగ్రెస్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులకు నా మనవి రిక్వెస్ట్ ఏంటంటే ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఇది చేసినా అంత మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మీరు రాస్తేనే వార్త, మీరు చెప్తూనే వార్త. కాబట్టి మరొకసారి మీ అందరికీ హైదరాబాద్ ట్రస్ట్ తరఫున నా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ అండ్ మనవి ఏంటంటే మ్యాక్సిమం పబ్లిసిటీ ఇవ్వండి. మీరు రోజు రండి, మీరు కూడా ధ్యానం చేయండి. ఇక్కడ జరుగుతుంది, మీరు అందరిని ఇంటర్వ్యూ చేయండి. మీరు నన్ను ఎవరు TV9 వాళ్ళు అడిగారు, సార్ ఇది కరెక్టేనా, అది కరెక్టేనా, బాస్ నువ్వు రా, మొత్తం ఇండిపెండెంట్గా కనుకోండి. మీరు ఎవ్వరు చూడని అడగండి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జ్ఞానాలు, ధ్యానం అంటే మీరు వచ్చి
ఇండివిజువల్ ఇంటర్వ్యూలు చేసి చేయగలరని మరొకసారి మీ అందరికీ నా మనవి. ఈరోజు మీ సమయం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా బాల వికాస్ గురించి జనరల్గా ఏ ఆర్గనైజేషన్స్ ఎన్నో చూసాను, పిల్లల గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్న మా పిఎస్ఎస్ఎల్ మూమెంట్ ఆ మేడం తోటి కూడా ఒకసారి బాల వికాస్ వినండి, అది ముఖ్యంగా రాయండి. ఏ సంస్థ కూడా పిల్లల గురించి జనరల్గా అనుకోను, వారి మాటలు వేస్తాను. గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఎందుకంటే మాకు పిల్లలు కూడా భయపడేదంటే వెనక రోడ్ లేదు, వసతి సౌకర్యాలు లేదు, ఏం చేయాలని చెప్పేసి. అది ఇంకోటి ఏంటంటే ఇంత అసలు ఈ ప్రపంచ ధ్యాన కేంద్రంలో డిసెంబర్ రాగానే ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. మాకైతే డిసెంబర్ వచ్చింది కదా, ఒక పండుగ సంక్రాంతి ఎలానో దసరా ఎలానో అలా మాకు ఒక పండుగ వాతావరణం అయితే అవుతుంది సార్. అదేవిధంగా మేము నాకు స్టేజ్ చాలా చెప్పాలని సార్ ఎన్నికబడ్డా కాబట్టి నా సాయశక్తులు విధంగా మా గ్రామ పంచాయతీ బాడీ అంతా సార్కి ఎల్లకాలం మేము 9 days 11 days ఇక్కడే ఉండి పనిచేసి ఉంటానని నా యొక్క ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భోజనశాలలో భోజనం చేస్తుంటే చైర్మన్ గారు, ట్రస్ట్ చైర్మన్ గారు భాస్కర్ రెడ్డి సార్ ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే మా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి ఇల్లుని అమ్మి మరి భోజనశాలను నిర్మించడం జరిగింది దేశానికి చెప్పి చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన తల్లిదండ్రులకు పూర్వం, ఇప్పుడు సార్ అయితే ఏదో వ్యాపారం చేస్తుందో నష్టం రావచ్చు, లాభం రావచ్చు, గంటలో కోట్ల రూపాయలు రావచ్చు, గంటలో కోట్ల రూపాయలు కూడా నష్టపోవచ్చు. కానీ పూర్వం దాదాపుగా 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితము ఏదైతే కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లులన్నీ మరి ఇలాంటి భోజనశాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళ ఆత్మ కూడా మరి శాంతి చేకూర్చే విధంగా సార్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రపంచ శాంతి కోసము మరి ఏర్పాటు చేసినటువంటి 4వ ధ్యానయాగం, మరి 4వ ధ్యానయాగాన్ని మరి ఎక్కువ ప్రచారం చేయాలంటే మరి ఇక్కడ మాంసం లేదు, మద్యం లేదు, ఓన్లీ శాకాహారం తినాలి. అదేవిధంగా మన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలో మరి ధ్యాన మహా చక్రం ప్రతి సంవత్సరం కూడా ధ్యాన మహాయాగము ఇక్కడ దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఏదైతే చైర్మన్ గారు ఇప్పుడే మాకు ఒక మాట చెప్పడం జరిగింది, 8 లక్షల మందికి ఇక్కడ భోజన సదుపాయం కలిగిస్తున్నాం సార్. మరి ట్రస్ట్లో ఓన్లీ 25 లక్షల రూపాయలు మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఏదైతే తిరుపతి దేవస్థానంలో ఏదైతే భక్తులు కానుకలు తీసుకొని పోతారో మరి ఇక్కడ కూడా ధ్యాన చక్రం కర్తాల్ పిరమిడ్ కూడా కానుకల ద్వారా ధ్యానులు వచ్చి ఈ ధ్యాన మహా యాగాన్ని సక్సెస్ చేస్తారని చెప్పి మేము కూడా సార్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే భూమి సరంబడి రోడ్డు నుంచి ఫస్ట్ హన్మాస్పేట నుంచి రోడ్డు లేకుండే ఒక డొంక ఉండే, దానికి మేము సారంబడి ఉండి ఎంతో కష్టపడి ఆ రోడ్డు 40 ఫీట్ల నుంచి 50 ఫీట్ల రోడ్డు మాది మేడం సార్ మేము చాలా కష్టపడి ఇప్పించాం సార్ అనుభవంతో. ఇంకోటి ఆ పిరమిడ్కి ఫస్ట్ నుంచి ల్యాండ్లు మొత్తం ఇప్పించి ఏ ఉన్నా కానీ దానికి మేము సారంబడి సరిపుల్లాగా మేము టాస్క్ ఫోర్స్ సార్ మాకు టాస్క్ ఫోర్స్ అనేది సార్ మాకు ఏమి ధైర్యంగా ఉన్నారా మయముడి అంటే ఫస్ట్ నుంచి 20 సార్ల నుంచి సారంబడి ఉంటూ మేము ఈ ప్రపంచ ధ్యానమయాగాన్ని ఇలా స్వాగతిస్తున్నాము. అలాగే దానికి ఎక్కువగా మేము ఒక సర్పంచ్ బాధ్యత కాకుండా ఒక సైనికులాగా, ఒక వాలంటీర్ లాగా మేము పనిచేసి పిరమిడ్కి అనేక సహాయశక్తులు మేము సారంబడి ఉంటామని, ఇంకో విషయం ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా మేము ముందుండి నడిపిస్తామని సారంబడి మన దాంట్లో సారంబడి ఉండి మేము ఎలాంటి కిరికిరి లేకుండా మా చుట్టుపక్కల మా ట్రైబల్స్ ఏరియా ఉంది కాబట్టి ఎవరికి ఏం లోలి కాకుండా మేము చూసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను.